న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయశ్రం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కు గుణపాఠం చెప్పాలంటూ కార్యకర్తలకు పిలుపు. రేణిగుంటలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలంటే చంద్రబాబు సీఎం కావాలని వ్యాఖ్య. మహబూబ్ నగర్ బొక్కలోనిపల్లిలో 3 ఏళ్ల బాలుడు అదృశ్యం. జాగిలాల సహాయంతో పోలీసుల గాలింపు చర్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ టౌన్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్ మాట్లాడుతూ వినోద్ అన్న గెలవడం ఖాయమేనా, బండి సంజయ్ షెడ్డుకు పోవడం ఖాయమే కదా అంటూ కార్యకర్తలకు జోషిస్తూ మాట్లాడారు. కరీంనగర్ ను అభివృద్ధి చేసేందుకు గంగుల కమలాకర్ చాలా కష్టపడ్డాడని, అలాంటి వ్యక్తికి 3000 మెజారిటీ రావడం నాకు బాధ అనిపించిందన్నారు. మన మెజారిటీ మనమే తగ్గించుకున్నాం. తల్లి లాంటి పార్టీని కొంతమంది లీడర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి ఒక్క సీటు కూడా రాదని, 2 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడని గుర్తు చేశారు. కరీంనగర్ నుంచి ఎంపీగా వినోద్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బండి సంజయ్ అన్నాడని, వినోద్ అన్నను గెలిపించి బండి రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ 13 రోజులు తల్లి లాంటి మన పార్టీ మీదకే అందరు ఇలా ఒకటై కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు ఒకటై వినోద్ అన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆలోచించండి. చివరికి నేను ఒక మాట చెప్పి ముగిస్తా. కొంతమంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది, మీకు ఎందుకు వేయాలి ఓటు అంటారు. ఎందుకు వేయాలన్నా నేను ఒక 4 కారణాలు చెప్తా. ఇంకా చెప్పమంటే ఇంకో 40 చెప్తా, కానీ ఒక 4 కారణాలు చెప్తా, మనసుకు ఎక్కించుకోండి. మొదటిది, ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా 10 ఏళ్ళు నుండి 11వ ఏటికి మనం అడుగు పెడతాం. ఈ 10 ఏళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ 2 పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లాబట్టి అడుగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటుంది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కింది గొంట పోతా, నేను కర్ణాటకలో కావేరికి, తమిళనాడుకు అటు కలుపుకపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా గోదావరిలో కింది గొంట పోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు. మూడవది ముఖ్యమైనది, బీజేపీ ఎంపీలు ఖుల్లా మాట్లాడుతున్నారు. మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని ఖుల్లా మాట్లాడుతున్నారు. అందుకే ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే అగో రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు మూపేతందుకు గల్లవట్టి అట్టట్ల చేస్తావురా అని అడిగేతందుకే ఈ గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అంటే గిందుకు ఉండాలి, చదువుకున్నోడు ఉండాలి, మాట్లాడగలిగినోళ్ళు ఉండాలి, భాష రానోడు. మీరు చూడండి, మీ ఎంపీ గారు ఇప్పుడు ఉన్నాయన, ఆయనకు పాపం ఇక్కడనే తిరుగుతుంటాడు. ఇక్కడ అంటే పోనీ ఇక్కడన్నా పోనీ మున్సిపల్ మీటింగ్కి రాడు, జెడ్పీ మీటింగ్కు రాడు, మండల మీటింగ్కు రాడు, యాడికి రాడు. పోనీ పార్లమెంట్ కన్నా పోతుండంటే ఆడికి కూడా పోడు. ఆయన బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. ఆయనకు నా ఇంగ్లీష్ రాదు, నా హిందీ రాదు. ఆడ పోతే ఏం మాట్లాడాలి పాపం, ఆయనకి ఏం భాష రాదు. పోనీ భాష నేర్చుకోవచ్చు, భాష కూడా తప్పేం కాదు, కానీ విషయం తెలియదు. ఆయనకు సబ్జెక్ట్ లేదు, విషయం తెలియదు. పోనీ ఆయనకు తెలియదన్న సంగతి కూడా పాపం ఆయనకు తెలియదు. ఏం చేయాలి మరి? ఆయన బాధ, ఆయన గోస ఉంటుంది. ఆయనకు తెలిసిందల్లా ఒకటే,
రేణిగుంటలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి జనాలు భారీగా తరలివచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ యువత మేల్కొని కూటమిని గెలిపించుకోవాలని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అలాంటి మహనీయుడు అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి చంద్రబాబు అని ప్రజలకు గుర్తు చేశారు. వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రస్తుత లోటు బడ్జెట్లో అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్ మేనిఫెస్టో అంతా బూటకమే, రౌడీ రాజ్యం మనకొద్దు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం చేయడం దారుణమని అన్నారు. యువతను నమ్మించి ఏదైతే గంజాయి నలుగురికి బాధ్యత చేశారో మరి వారి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మారించారు మరి వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే రాష్ట్రం రాష్ట్రాన్ని కూడా ముందు రాష్ట్రాన్ని పేరుతో మరి అమరావతి కోసం చేస్తూ వాళ్ళు చేసిన ఉద్యమానికి అడ్డంకాలు మరియు వైసీపీ మన రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఏదైతే వ్యవసాయ శాఖలు దాన్ని నిర్వీర్యం చేసేది మన రాష్ట్రం రైతుల అప్పుల్లో ఆత్మహత్యలో దేశంలో మండల స్థానంలో నిలిపిన ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే విద్యుత్ ఛార్జీలు సాధించండి, అలాగే ఆర్టీసీ ఛార్జీలు సాధించండి, పెట్రోల్ ఛార్జీలు మరి డీజిల్ ఛార్జీలు మహబూబ్ నగర్ మండలం బొక్కలోనిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి 3 ఏళ్ల బాలుడు అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. రాత్రి తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలుడు ఉదయం లేచి చూసేసరికి కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాల సహాయంతో గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ జాగిలాల రైల్వే లైన్ వరకు వెళ్లి నిలిచిపోయాయి. బాలుడిని ఎవరైనా ఎత్తుకెళ్లారా లేక జంతువులు దాడి చేసి ఎత్తుకెళ్లాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలను మహిళలు అడ్డుకున్నారు. అభ్యర్థి జీవన్ రెడ్డి, సహాయ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలను నిలదీశారు. 6 గ్యారంటీలు ఎక్కడా అంటూ ప్రశ్నించారు. ప్రసంగాలకు అడ్డు తగలడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహించారు. దీంతో పార్టీ ప్రసంగం గందరగోళంగా మారింది. Oke,
అక్కలకు అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము కొంచెం ఆలస్యమైంది, 8 గంటలకు రావాల్సి ఉండే, కొంచెం ఇప్పుడు 9:30 అవుతుంది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. పెద్దలు మనకు అతిథులు వచ్చిరు, మన పార్లమెంట్ అభ్యర్థి, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మేము ఇక్కడ వరకు మీరు అక్కడ ఇంట్లో మాట్లాడుకుంటే మేము చెప్పింది మీకు అర్థం కాదు, మీకు చెప్పింది మాకు అర్థం కాదు. దయచేసి ఒక 20 నిమిషాలు మీరు ఓపిక పట్టండి. మళ్ళీ మీరు తెల్లారి మీ ఊరిని మీరు మాట్లాడుకోవచ్చు ఎంతంతా. అందుకని సిద్దిపేట దుబ్బాకరెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనం కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి డబ్బులు పెట్టి ఓటు కొనడం మాత్రమే తెలుసని, ఎంపీ ఎన్నికలయ్యాక కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అన్నారు. గల్లీలో ఢిల్లీలో లేని కారు పార్టీని గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమని, గతంలో కేసీఆర్ 100 అబద్దాలు ఆడితే రేవంత్ రెడ్డి 1000 అబద్దాలు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని విమర్శించారు. అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉచిత వ్యాక్సిన్ అందించిన ఇక్కడి గడ్డ నుంచి మనం నరేంద్ర మోదీకి మద్దతుగా మన ఇక్కడైతే మన బాగోగులు చూసుకుంటాడు. మొన్న ఎలక్షన్ లో పరిపాలన చేస్తే ఈ పక్కపొండు ఉన్న ఆరాలు కూడా అధికారంలో 4 సంవత్సరాలు చెప్తుంది. 4 సంవత్సరాలు అందరం చేస్తూనే ఉన్నాం. మరొకసారి పరిస్థితి తెచ్చుకున్నామా, ఎవరైనా గెలిపిద్దామా, గెలిపిద్దామన్నారు, గెలిపిస్తున్నామా అన్న కూడా చాలా ఇంకా మీటింగ్లు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నా అధ్యక్షులు సత్యనారాయణ గారిని మాట్లాడారు. ఉంది తుప్పాక బస్ స్టాండ్ లో మారు మోగాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్ కాకుండా మనం రాష్ట్ర సెంట్రల్ ప్రభుత్వం చేయాలి. సభ అధ్యక్షులకు, సభ్యులకు, ఇక్కడ మన ముఖ్య అతిథి అన్నదమ్ములకు, చెల్లెళ్లకు, నా మీడియా, మనము గతంలో చూస్తే అవకాశం ఇచ్చిన కేసీఆర్, అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ చేసే పథకమమ్మ మంచిగా వినండి మీరు. ఇవాళ ఈ రోజు మనని డంపింగ్ కానీ శ్మశాన వాటికలు కానీ మళ్ళా బ్యాంకులో పోయి అప్పులు తెచ్చుకొని మనల్ని అడిగితే ఏమంటుండు, మళ్ళా మార్చో చేస్తాను చెప్తుండు. కేటీఆర్ వైపు ఓడుతుండు. ఇక ముసాయి శాఖ కాదు. రాజేంద్ర గారిని మాట్లాడుతున్నారు. సురేంద్ర రెడ్డి గారికి, సత్యనారాయణ గారికి అనే విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన లేదు. ఆయన ఉన్నది ఒకటే ఒక అవగాహన, పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. ప్రజల్ని బానిసంగా చూసేటువంటి ఫ్యూడల్ సంస్కారం తప్ప ప్రజల్లో గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం లేనటువంటి నాయకులు వీళ్ళు. అందుకని దుబ్బాక నుంచి మళ్ళొకసారి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ గడ్డ మీద పుట్టిన నన్ను దుబ్బాక శాసనసభలో మీరందరూ ఏ రకంగా పనిచేస్తారో చూస్తున్నారు. భవిష్యత్తులో అవకాశం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా మెదక్ పార్లమెంట్ పేరుని ఢిల్లీలో పార్లమెంట్ లో వినిపించి దుబ్బాక గౌరవాన్ని, దుబ్బాక ఆత్మ గౌరవాన్ని కంపల్సరీగా ప్రతినిధిస్తారని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మాయమాటలు మోసపోకుండా 1 రోజు ముందు, 2 రోజుల ముందు, మళ్ళా రాత్రిలో
దీనివల్ల మళ్ళీ మనకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే 5 ఏళ్ల దాకా మీకు దొరకడు, 5 పైసలు పనిచేయడు. ఈ ఎలక్షన్ల వెంటనే ఈయన కూడా కాంగ్రెస్ లెక్క పోయి చేస్తాడు. ఎప్పుడు ఎలక్షన్లు అయిపోతాయా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోదామనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన లేదు మన దుబ్బాక ఎమ్మెల్యే గారికి. ఇది నిజం, ఇది నిజం. నేను ఇలా చెప్పుకుంటున్న ఈ మాట నిజం. మీరు చూడు, ఎన్నికలు అయిపోయాక మీరంతా 15 ఆగస్టు దాకా కూడా ఆగుతారని నేను అనుకుంటలేదు. ఏదో ఎన్నికలు ఉన్నాయి, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలు బాగా పైసలు ఉన్న సీట్ ఇచ్చిర్రు, ఈ బాగా పైసలు ఉన్నాయని మమ్మల్ని కూడా అరుచుకుంటారని మీరు ఓట్లు అయిపోయినాక ఉంటారు. కానీ ఓట్లు అయిపోయినాక మీరందరూ చూసిరు. తిరుమలలో జనసేన ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కూటమి అభ్యర్థులకు మద్దతుగా జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కొండపై ఉన్న బాలాజీ నగర్ లో ప్రచారం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రచారాన్ని అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రచారాన్ని ఎలా అడ్డుకుంటారని కిరణ్ రాయల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు ప్రచారం ఆపేసి వెనుదిరిగారు జనసేన నాయకులు. జరిగినప్పుడు కనీసం పేపర్ కానీ ఇవ్వాలి కదా, పేపర్ కో లేకపోతే సోషల్ మీడియాకు ఇన్ఫార్మ్ చేస్తుంటే మేము చెప్పుకుంటాం క్యాండిడేట్. మీరు షోలో పెట్టుకుని చెప్పి విసిక్రాము అంటే ఎట్లుంటుంది? అట్లా కాదు కదా. అటెండర్ ఉంటాడు, చూస్తాడు. క్లారిటీ ఇవ్వాలి. సువిధ అప్లికేషన్, నేచర్ అప్లికేషన్ ఇవన్నీ ఇస్తే మన సువిధ ఏంటి దాంట్లోకి ఇలా చూసి. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే ముసరంబాగ్ లో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సోషల్ వర్కర్ పుండ్రెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. ముసరంబాగ్ లో లక్ష్మీనగర్ బతుకమ్మ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటిని అందించినట్లు తెలిపారు. కృష్ణారెడ్డి, పుండ్రెడ్డి కృష్ణారెడ్డి అంటారు. లక్ష్మీనగర్, ముసరాంబాగ్, హైదరాబాద్. నేను జ్యుడిషియల్ కోర్టులో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. నాకు ఈ ఎండకు కొంతమందిని చూస్తే చాలా బాధ అనిపించింది. నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే తాగడానికి నీళ్లు లేక. అదేవిధంగా నాకు ఒక ఆలోచన వచ్చి ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ యొక్క నీటి చలివేంద్రం పెట్టి అందరికీ వాటర్ దాపిస్తాను. మార్నింగ్ 10:30 to 6-6:30 వరకల్లా మొత్తం వాటర్, కూల్ వాటర్, ఫ్రెష్ వాటర్ నేను సప్లై చేసి ప్రతి ఒక్కరికి నేను మంచిళ్ళు తాగిపిస్తానని చెప్పి మనం చేసుకుంటాం. ఈ ఆలోచన సరే ఏదో ఒక మంచి ఖమ్మం జిల్లా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం 6 స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్లు స్వీకరించగా 45 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న చేపట్టిన
స్క్రూటినీలో 4 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 41 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. కాగా ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ తుది రోజున 6 స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ బరిలో 35 మంది ఉండగా ఇందులో 4 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కు గుణపాఠం చెప్పాలంటూ కార్యకర్తలకు పిలుపు. రేణిగుంటలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలంటే చంద్రబాబు సీఎం కావాలని వ్యాఖ్య. మహబూబ్ నగర్ బొక్కలోనిపల్లిలో 3 ఏళ్ల బాలుడు అదృశ్యం. జాగిలాల సహాయంతో పోలీసుల గాలింపు చర్యలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజం.